నమస్కారం JDPL న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ యువతపై లాఠీ చార్జ్ టియర్ గ్యాస్ ప్రయోగాన్ని ఖండించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. యాభై రోజుల తర్వాత ఐలాపూర్కు చేరిన బీటెక్ విద్యార్థి రాహుల్ మృతదేహం. కొరుట్ల మండలం ఐలాపూర్ అస్థిపంజరానికి అంతిమ సంస్కారం నిర్వహించిన కుటుంబ సభ్యులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారుగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కురుస్తున్న వర్షంతో సర్వత్రా హర్షం. అమెరికాకు చెందిన మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నుండి ప్రతిష్టాత్మకంగా గౌరవ డాక్టరేట్ అందుకున్న కరీంనగర్ డైరీ చైర్మన్ చలిమేడ రాజేశ్వరరావు. నేరాల పరిశోధనలో సీసీ కెమెరాల పాత్ర ప్రధానమైంది. ఒక్క సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానం. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన కరీంనగర్ సిపి గౌసలాం. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలి. రవాణా శాఖ అధికారులను ఆదేశించిన ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్. వర్షాల కోసం ముస్తాబాద్ లో మహాజలాభిషేకం. కప్పతల్లి ఆటలతో వర్ణదేవుడికి ప్రత్యేక పూజలు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్ణ యాగాలు, గ్రామ దేవతలకు జలాభిషేకాలు. దేశ యువతపై లాఠీ చార్జ్ టియర్ గ్యాస్ ప్రయోగాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఖండించారు. లాఠీ చార్జిపై పార్లమెంట్లో వాయిదా తీర్మానం దాఖలు చేశామని తెలిపారు. ముఖ్యంగా నిన్న జరిగిన నిరసన గురించి మాట్లాడితే దేశం మేల్కొంటుందని, వారి కళ్ల ముందే వారికి జరుగుతున్న అన్యాయాన్ని గమనిస్తుందని తెలిపారు. లక్షలాది మంది యువకులు పెద్ద సంఖ్యలో నిరసన తెలపడానికి వచ్చినప్పుడు మోదీ ప్రభుత్వం వారిపై లాఠీ చార్జ్ చేయించడంతో పాటు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించిందని ఆందోళన వ్యక్తం చేశారు. MODI అంటే మ్యాన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇండియా. మోదీ మీరు చూస్తున్నారని కదా పేపర్ లీక్లు అవుతున్నాయని ఆరోపించారు. KC वेणुगोपाल जी रिप्रेजेंट कर रहे थे. कल का जो प्रोटेस्ट था, देश जाग रही है, देश की युवा देख रहे हैं उनके साथ जो इनजस्टिस हो रहा है. जब लाखों युवा इतने बड़े संख्या में प्रोटेस्ट करने के लिए आए तो मोदी गवर्नमेंट उन पे लाठीचार्ज करवाया, उन पे टियर गैस अटैक कराया. एक तो साफ हो गया कि कल मोदी का असलियत देश के सामने आ चुकी है. मोदी का जो नकाब था कल देश की युवा ने उसको निकाल दिया. MODI मैन ऑफ डिस्ट्रक्शन ऑफ इंडिया. मोदी जी आप देख रहे हैं पेपर लीक हो रहा है, इथेनॉल स्कैम हो रहा है, राम मंदिर में लूटी हो रही है. इस पे चर्चा करने के लिए हम पार्लियामेंट में आवाज उठा रहे हैं. पार्लियामेंट के बाहर देश की युवा उनके आवाज उठा रहे हैं, लेकिन सबको दबाने की जो कोशिश आप कर रहे हैं. आज देश देख रहा है असलियत क्या है. भाजपा सरकार की ये हाई हैंडेडनेस, ये जो डिक्टेटरशिप माइंडसेट का जो राज चल रही है, उसके अगेंस्ट देश की युवा आवाज उठाएंगे और उनके साथ हम रहेंगे. ये डायरेक्ट नरेंद्र मोदी जी के लिए एक लेटर भी लिखा हूं मैं, डिमांडिंग द रेजिग्नेशन ऑफ धर्मेंद्र प्रधान जी एंड इन्वेस्टिगेट इनटू राम मंदिर फंड स्कैम. हम इस इशू को पार्लियामेंट में भी उठाएंगे. నిన్న జరిగిన ప్రొటెస్ట్ నిజంగా మోడీ గారికి, అమిత్ షా గారికి ఒక పెద్ద చెంపదెబ్బ లాంటి ప్రొటెస్ట్. మీరందరూ చూస్తున్నారు. భారతదేశ యువ మేల్కుంటుంది. వాళ్ళ జస్టిస్ కోసం వారు పీస్ఫుల్ ప్రొటెస్ట్ వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జు, టియర్ గ్యాస్ అటాక్లు ఇవన్నీ చేస్తున్నారు. దీన్ని ఖండిస్తూ మేము ఈరోజు పార్లమెంట్ లో కూడా రామ్ మందిర్ లూటీ గాని జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి సమర్థవంతమైన రోడ్డు భద్రతా చర్యలు అమలు చేయాలని రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి జాతీయ రహదారులపై రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతను పెంపొందించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు బీహార్, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలు మాత్రమే
మాత్రమే సుప్రీంకోర్టుకు అనుసరణ నివేదికలు సమర్పించాలని, మిగిలిన రాష్ట్రాలు కూడా త్వరితగతిన చర్యలు తీసుకొని నివేదికలు పంపాలని సూచించారు. జాతీయ రహదారులపై ఉన్న ఆక్రమణలను గుర్తించి నిబంధనల ప్రకారం వెంటనే తొలగించాలని, ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. జాతీయ రహదారుల వెంట ఉన్న ఆసుపత్రులను మ్యాపింగ్ చేసి అత్యవసర వైద్య సేవలు వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లా రోడ్డు భద్రతకు సంబంధించి చేపట్టిన చర్యలపై సమగ్ర కార్యాచరణ నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రోడ్డు భద్రత అంశాన్ని సుప్రీంకోర్టు అత్యంత నిశ్చితంగా పర్యవేక్షిస్తుందని, ఈ ప్రక్రియలో అవసరమైన అన్ని శాఖల సమన్వయం, పోలీసు సహకారం అందేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అన్ని అనుసరణ నివేదికలను వీలైనంత త్వరగా సమర్పించాలని ఆదేశించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారుగా వర్షం కురిసింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కురుస్తున్న వర్షంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మోస్తరుగా వర్షం కురుస్తుంది. ఎలనినో ఎఫెక్ట్తో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఆశించిన స్థాయిలో వర్షం లేకపోయినప్పటికీ వాతావరణం కూలప్ కావడం, ఆరుతడి పంటలకు కాస్త ఉపశమనం కలిగించేలా చినుకులు పడడం అన్నదాతలు ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు స్వల్పంగా 800 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండగా ఎల్ఎండి మిడ్ మానేర్తో పాటు ఇతర జలాశయాలకు వరద రాక డెడ్ స్టోరేజ్లోనే నీళ్లు ఉన్నాయి. ఉన్న నీళ్లను త్రాగునీటి అవసరాలకు వినియోగించుకునేలా ప్రస్తుతం పడే వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచుకునేలా జలసిరి కార్యక్రమాన్ని అధికారులు శ్రీకారం చుట్టారు. రైతులకు అవగాహన కల్పిస్తూ రాబోయే కరువు దుర్భిక్షాన్ని ఎదుర్కొనే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రాత్రి నుంచి ఈ రోజు వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సగటు 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక అడుగంటుతున్న భూగర్భ జలాలతో ఎలనినో ఎఫెక్టును ఎదుర్కొనేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పడే వర్షం నీటిని ఒడిసిపట్టేందుకు జలసిరి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రజల్లో చైతన్యం పెంచేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్లో ధర్నా చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడాన్ని ఖండించారు. ప్రజాస్వామ్యయుతంగా హక్కుల కోసం పోరాడుతున్న యువతపై పోలీసులు నిర్బంధం అన్యాయమన్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై అణచివేత చర్యలు బంద్ చేయకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 24 సంవత్సరంలో ధర్మేంద్ర ప్రధాన్ మొదటిసారి విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు లీకేజ్ అయింది. మొన్న మహారాష్ట్రలో టెట్ పరీక్ష లీకేజ్ అయింది. దాంతోపాటు యూజీసీ, సిఈటీ సంబంధించిన పరీక్షల లీకేజ్ అయింది. దీనికి అంతటి కారణం ధర్మేంద్ర ప్రధాన్. తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దాంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ సంస్థలో ఈరోజు అనేక అవకతవకలు జరుగుతున్నాయి. బీజేపీ నాయకులు, బీజేపీ అనుబంధంగా ఉన్న సంస్థ నాయకులు ఈరోజు లీకేజ్ కారకులు అవుతున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయాలి. గతంలో ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు నీట్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. కానీ ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఎన్టీఏ దారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏ రాష్ట్రాల విద్యార్థులు ఆ రాష్ట్రంలో నీట్ పరీక్ష రాసుకొని. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో సీసీ కెమెరాలను సిపి గౌసలం ప్రారంభించారు. కరీంనగర్ స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు గ్రామ పంచాయతీ ఆవరణలో వనమహోత్సవం చేపట్టి మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు హెల్మెట్లు పంపిణీతో పాటు విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 750 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానమని, నేర పరిశోధనలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. సర్పంచ్ గారు సీసీటీవీ ఇన్స్టాలేషన్ మేము ఫోకస్ చేస్తున్నాము. రెస్పెక్టెడ్ డీజీపీ సరే ప్రయారిటీ ఇనిషియేటివ్ ఇది. సీసీటీవీ గురించి అందరికీ తెలుసు ఎంత ఇంపార్టెంట్ ఉంది మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం. ఒక సీసీటీవీ కెమెరా ఈజ్ ఈక్వల్ టు 10 పోలీస్ స్టేషన్ ఇట్లా మేము అంటాము. మనకి ఎప్పుడైనా క్రైమ్ జరిగితే దీనికి ప్రివెంట్ చేయడానికి కూడా మంచి డెటరెన్స్ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా క్రైమ్ జరిగితే అని యాక్సిడెంట్ జరిగితే అది డిటెక్ట్ చేయడానికి కూడా సీసీటీవీలో క్యాప్చర్ అవుతుంది. సో సీసీటీవీ ఒక ప్లేస్లో ఉంటే దట్ ప్లేస్ ఆటోమేటిక్లీ బికమ్స్ సేఫ్ అండ్ సెక్యూర్. దొంగలు, అఫెండర్ ఎవరైనా ఇట్లా వస్తే ఆ కెమెరా చూసి వాళ్ళు భయపడతారు. దే విల్ నాట్ డూ అఫెన్స్. అండ్ ఎప్పుడైనా అఫెన్స్ అయితే కూడా మనకి మంచి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా దొరుకుతుంది. సో దీనివల్ల మొత్తం డిస్ట్రిక్ట్లో
ఈ మంత్ ఎండ్ వరకు 700 కెమెరాస్కి ఇన్స్టాలేషన్ ప్లాన్ చేసాము. ఆల్రెడీ ఇది ప్రోగ్రెస్ ఉంది, దీంట్లో నడుస్తుంది యాక్టివిటీ. కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కింద అండ్ 9 కింద ఇది అన్ని జరుగుతుంది. ఈ సీసీటీవీ అని మేము జియో ట్యాగ్ కూడా చేస్తాము, మన డేటాబేస్లో కూడా రికార్డ్ ఉంటుంది. కానీ ఇన్స్టాలేషన్ కాకుండా దీనికి ఫంక్షనింగ్, రెగ్యులర్ రిపేర్, మెయింటెనెన్స్ గురించి కూడా మేము అవేర్నెస్ చేస్తున్నాము. ప్రతి గ్రామ పంచాయత్లో ఇన్స్టాల్ అయిన సీసీటీవీ కెమెరాస్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అండ్ ఇంపార్టెన్స్ ఏంటి దీనికి, అది కూడా మేము చెప్తున్నాం. ఇది కాకుండా ఇంకా అడిషనల్ యాక్టివిటీ ఇక్కడ ఈరోజు వన్ మహోత్సవం ప్రోగ్రామ్ కింద ఇక్కడ ప్లాంటేషన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్న హై స్కూల్ పిల్లలకి మేము పిలిచి ఇక్కడ ప్లాంటేషన్ కూడా చేస్తాము. తర్వాత రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ కింద హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ అరైవల్ ప్రోగ్రామ్ కింద హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మన గ్రామ పంచాయత్ వర్కర్స్. పిల్లలకి మనకి ఎమర్జెన్సీ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్, ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్, NDPS యాక్ట్ హెల్ప్ లైన్ నెంబర్, అన్ని నెంబర్స్ గురించి కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. వాళ్ళకి చిన్న క్లిప్ బోర్డ్ కూడా ఇచ్చాము, విచ్ ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ ప్రింటెడ్. కొద్దిగా స్మాల్ అవేర్నెస్ ఇనిషియేటివ్, వాళ్ళు అది యూజ్ చేస్తారు, ప్లస్ వాళ్ళకి గుర్తుంటుంది ఈ నెంబర్స్ గురించి. సో చాలా మంచి ఇనిషియేటివ్. ఇక్కడ ఉన్న SHO క్రాంతి కుమార్ గారు, ఇన్స్పెక్టర్ తమ్మికుంట రూరల్ పులి వెంకట్ గారు, ACP హుజురాబాద్. అమెరికాకు చెందిన మేరీల్యాండ్ యూనివర్సిటీ నుండి ప్రతిష్టాత్మకంగా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు కరీంనగర్ డైరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వరరావు. డాక్టరేట్ను అందుకున్న రాజేశ్వరరావును సప్తగిరి కాలనీలోని తన నివాసంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు కలిసి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ధర్మపురిలో జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో పూరి జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. పురవీధుల్లో హరే రామ హరే కృష్ణ రాధే గోవింద అంటూ నామస్మరణల మధ్య మహిళలు, భక్తుల కోలాటాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, చిన్నారుల నృత్యాలతో ఘనంగా జగన్నాథ రథయాత్ర సాగింది. పట్టణ ప్రజలు రథానికి ఘనంగా స్వాగతం పలికారు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్ణ యాగాలు, గ్రామ దేవతలకు జలాభిషేకాలు కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో వర్షాల కోసం ప్రత్యేక మహాజలాభిషేకం నిర్వహించారు. శ్రీ శివకేశవ ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువు నుంచి బిందెలతో నీళ్లు తెచ్చి శివలింగానికి జలాభిషేకం చేశారు. శివలింగం పూర్తిగా నీటిలో మునిగే వరకు అభిషేకం నిర్వహించారు. కప్పతల్లి ఆటలతో వర్ణ దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేశారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులు వేడుకున్నారు. ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాభావ పరిస్థితులు నెలకొని భూగర్భ జలాలు అడుగంటి పంటల సాగు పనులు ముందుకు సాగడం లేదని రైతులు, స్థానిక నాయకులు తెలిపారు. కరువు దుర్భిక్షంతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో వానదేవుడు కరుణించాలని జలాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు మాజీ జెడ్పీటీసీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. తిండి రావాలన్నా నీళ్లు కావాలంటే వర్షాలు కురవాలి. ఆ వర్షాలు కురవాలనే కోసము మనం భగవంతుని, మనం హిందూ ఆచార ప్రకారం భగవంతుని మనం ప్రార్థిస్తాము. ప్రతి దానికి మనం వ్యక్తిగతంగా కోరికలు కావచ్చు, ఇంకా ఈ వాతావరణ పరిస్థితులు కూడా మనం ఏది ఉన్నా కూడా తట్టుకుంటానికి, ధైర్యాన్ని ఇచ్చడానికి మనం దేవుని మనం కోరికలు కోరుతాము, దేవుని వేడుకుంటాము. అదే రకంగా ఈరోజు ముస్తాబాద్లో ప్రజలందరూ కలిసి చెరువులో నీళ్లు తీసుకుని వచ్చి లింగం మీద నీళ్లు పోసి లింగాన్ని మొత్తం కూడా నీళ్ళతో నింపి ఆ రకంగా వేడుకొని మాకు శివయ్య మాకు ఆ గంగను వదలండి, ఆ గంగ ద్వారా నీళ్లు వస్తే, వర్షాలు వస్తే వాళ్ళ రైతులు పంటలు పండుతాయి. ఆ పంటలతోని వాళ్ళ రైతు సుభిక్షంగా ఉంటే వాళ్ళ ఏ వ్యాపారమైనా, ఏ కూలి అయినా వాళ్ళ వర్షం మీద ఆధారం కాబట్టి ఆ రైతు మంచిగా ఉంటే అందరు బాగా ఉంటారు అనే ఉద్దేశంతో ఆ వర్షాలు కురవాలని చెప్పి అందరం కూడా గ్రామ కమిటీ కానీ, మన గుడి కమిటీ కావచ్చు, మా పాలక వర్గం కావచ్చు, అన్ని పార్టీల నాయకులు అందరం కూడా సమిష్టిగా అందరం కూడా ఈ మన శివుణ్ణి మేము వేడుకుంటున్నాము. వర్షాలు కురవాలి, ఆ వర్షాల ద్వారా మా రైతులు మంచిగా సుభిక్షంగా పాడి పంటలతో పండాలి. అందుకోసము మేమందరం కూడా మరొకసారి వారికి శివయ్యను వేడుకుంటున్నాము.
ముస్తాబాద్ మండల్ హెడ్ క్వార్టర్లో శివకేశవ ఆలయ కమిటీ మరియు సర్పంచ్ గారు మరియు వారి పాలకవర్గం మరియు మొత్తం మన ముస్తాబాద్లో ఉన్న ప్రతి పార్టీ వాళ్ళు, ఊరు ప్రజలు, కుల సంఘాలు అందరు వచ్చి ఈ వర్షాలు కురవని కారణంగా వర్షాలు కురవాలని ఆ శివయ్యను కోరుకుంటూ శివలింగానికి జలాభిషేకం చేయడం జరిగింది. చంద్ర నుండి వాటర్ తీసుకొచ్చి జలాభిషేకం చేయడం జరిగింది. ఆ శివుడు మాకు గంగను వదలాలని మా ముస్తాబాద్ ప్రజల తరఫున మేము అందరినీ కోరుకుంటున్నాం, శివుని కోరుకుంటున్నాం. ఈరోజు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో గుడి కమిటీ మరియు ప్రజలు, గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఎల్నినో సమస్య పోయి అధిక వర్షపాతం పడాలని చెప్పి, వర్షాలు పడాలని చెప్పి ఈరోజు శివకేశవ ఆలయంలో శివునికి జలాభిషేకం చేయడం జరిగింది. ఆ విధంగా ఈరోజు జలాభిషేకం చేసి రైతులకు వర్షాలు పడి రైతులు పాడి పంటలు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నాగుపాము కాటుతో 4 ఏళ్ల బాలుడు లోకేష్ మృతి చెందారు. ధర్మపురిలో ఇంటి ముందు బాలుడిని నాగుపాము కాటేసింది. వెంటనే అస్వస్థతకు గురై పడిపోవడంతో తల్లిదండ్రులు చూసి డాక్టర్ వద్దకు తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. పాము కాటుతోనే బాబు మృతి చెందినట్లు పేరెంట్స్ బోరున విలపిస్తూ తెలిపారు. ముస్కు లింగస్వామి రాజవ దంపతులకు పెళ్లైన 10 సంవత్సరాలకు జన్మించిన ఒకనొక కుమారుడు లోకేష్ మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. బాలుడి మృతితో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. బాలుడి ప్రాణం తీసిన పాము స్థానికులు పట్టుకొని చంపేశారు. మా అమ్మ వచ్చింది లేచిందని చెప్పి ఎత్తుకున్నది కావచ్చు నేను అనుకున్నా. చూసారు వాళ్ళు గీకలు ఎత్తేనే ఉరికి వచ్చిన చూసారు. మా అమ్మ వంట రూమ్లో ఉంది, మా నాన్న ఎక్కడనే కూర్చున్నాడు, పిల్లాడు బయట ఉన్నాడు. టక్కన ఎత్తుకున్నారు. ఏమైందిరా అంటే మనకు కుట్టిందా అంటే అవును అన్నాడు. చూసారు కాట్లు పడ్డాయి 4. నీట్ పేపర్ లీక్ సర్వత్రా ఆందోళన కొనసాగుతుంది. ఢిల్లీలో చేపట్టిన నిరసన ఆందోళనకు వామపక్ష పార్టీలతో పాటు విద్యార్థి సంఘాల సంఘీభావం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలో పడ్డాయని సిపిఐ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల మానసిక వేదనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు, తల్లిదండ్రులు శాంతియుతంగా జరుపుతున్న ఆందోళనలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, అణిచివేయాలని చూడడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. అణిచివేసే కొద్దీ ఉద్యమాలు మరింత ఉధృతమవుతాయని హెచ్చరించారు. ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలన్నారు. న్యాయం జరిగే వరకు సిపిఐ అండగా ఉంటుందని చాడ స్పష్టం చేశారు. ఆర్గనైజ్డ్ కాదు, కాకపోతే నీటు పరీక్షలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ వల్ల లక్షలాది మంది విద్యార్థులు వాజాలు పడ్డారు. వాళ్ళు అనేక మానసిక వేదకు గురైనటువంటి పరిస్థితి, అనేక పత్రుల్లో హింసకు గురైనటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రధాని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ పెడితే దానికి ఇప్పటికీ నరేంద్ర మోడీ నోరు మెదపట్లేదు. అంటే విద్యాశాఖ మంత్రి రాజీనామా పెట్టాలని డిమాండ్. ఎందుకంటే నీటు పరీక్షలు అది నైతిక బాధ్యత ఎవరు వహించారా? కింద ఉద్యోగులు తప్పు చేసినారు, ఆయన తప్పు చేసినారు, ఈయన తప్పు చేసినారంటే అసలు మెయిన్గా ఎవరు ప్రధాన బాధ్యుడు ఎవరు? విద్యాశాఖ మంత్రి ఆయన కంట్రోల్ పరిధిలో ఉన్నది కాబట్టి ఆయన బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్. మరి మోడీ బ్రహ్మాండంగా విలువల గురించి, నైతిక విలువల గురించి, రాముని గురించి, రామరాజ్యం గురించి చెప్పినప్పుడు ఎందుకు అమలు చేయడానికి ప్రశ్నిస్తున్నాం. అందుకనే ఇంత లాఠీ చార్జీ, భాషా ప్రయోగాలు, చలో పార్లమెంటు పెడితే ఇంత దుందుడుకు పద్ధతులలో పోలీసు బలప్రయోగం ఉపయోగించి ఉద్యమాలు అంచేయాలని చూస్తే ఉద్యమాలు పెరుగుతాయి, ఇంకా అంచబడాయి. ఎంత ఒక బందిని కిందికి కొడితే అది పైకి పోతుంది. అలాంటి పరిస్థితి రాబోతుంది. అంటే ఇక్కడ నరేంద్ర మోడీ రాజ్యంలో, పరిపాలనలో ప్రజలకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే విద్యాశాఖ మంత్రి ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోతే మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే తెలంగాణ అంటే ఇది దక్కన్ పీఠం అంటే ఎత్తు మీద ఉన్నది. ఇది వంపులో గోదావరి ఉన్నది, కృష్ణ మరి ఉన్నది. అసలు కృష్ణ కంటే నీళ్లు, కృష్ణా నది కంటే మన గోదావరి జలాలే ఎక్కువగా
ఉపయోగించుకోవాలి. సిపిఐ పార్టీ 1994 నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ వచ్చింది. మెట్ట ప్రాంతాలకి సాగునీరు కావాలి, తాగునీరు కావాలి. 2000 సంవత్సరంలో కొల్లి నాగేశ్వరరావు రైతు సంఘం రాష్ట్ర నాయకుడిగా ఆయన నిరాదీక్ష పెట్టాడు. ఆమె నిరాదీక్ష కూర్చుంటే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరిగే వేద పరీక్షలు ప్రారంభమయ్యాయి. వేములవాడలో వేద పరీక్షల ప్రారంభోత్సవానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆచార్య జ్యోతి ప్రజ్వలనతో పరీక్షలను ప్రారంభించారు. ఈ పరీక్షలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుండి వేద విద్యార్థులు హాజరయ్యారు. వేద పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఈ నెల 25న సర్టిఫికేట్ల ప్రదానం చేస్తారు. ప్రారంభ ఉపన్యాసం చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ ఆధ్యాత్మిక టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని, పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు అర్చకులకు, వేద విద్యార్థులకు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగానే జాతీయ స్థాయిలో వేద పరీక్షలు వేములవాడలో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కూడా ఈ యొక్క పరీక్షలు నిర్వహించాలనేటువంటి ఉత్సాహంతో ఈ వేద పాఠశాల ప్రిన్సిపాల్ గారు ఆంజనేయ శర్మ గారు ఎంతో కష్టపడి శ్రమ కోర్చి ఆలయ అధికారుల యొక్క అందరి సహకారంతో ఈరోజు మళ్ళీ వేద పరీక్షలు నిర్వహించడానికి కొరకై ఉత్సాహంతో చూపించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కొరకై అందరం ఏర్పాటు చేసుకున్నాము. కనుక ఇందులో భాగంగా మా ఎమ్మెల్యే గారి కృషి చాలా ఉంది. అంటే వారు వెనుక నుంచి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అంత ప్రోత్సహిస్తేనే ఇవాళ ఈ స్థాయికి రాగలిగినాము మనము. కనుక అటువంటి యొక్క వేదమన్నా బ్రాహ్మణన్నా ఆయనకు చాలా గౌరవము. కనుక అటువంటి వ్యక్తుల ద్వారా మనకెంతో లాభం జరుగుతుంది. ఇటువంటి విషయాన్ని గమనించి మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతోని మీకున్నటువంటి విద్యను పరీక్షించుకొని నిష్ణాతులై ఆ పరీక్ష పత్రాన్ని పొందాలి. ఇక్కడ పరీక్ష తీసుకున్నారంటే దేశం నలుమూలలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వేములవాడలో ఉత్తీర్ణత పొందినము అంటే చెడ్డ పేరు రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అది మొట్టమొదటిగా మేము కోరుకుంటున్నాము. ఇక సమయం లేదు కనుక శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో అఖిల భారత పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత వేదశాస్త్ర స్మార్త ఆగమ విద్వత్ సదస్సు అనేటువంటిది గత సంవత్సరం నుంచి ప్రారంభించడం జరిగింది. దీంట్లో మాకు తెలిసినంత వరకు అందుబాటులో ఉన్నటువంటి 11 శాఖలు వేదంలో, వాటిలో పాఠభేదాలతో సహా అధ్యాపకులు మనం ఆహ్వానించడం జరిగింది. అధ్యాపకులందరూ కూడా టీటీడీ నుంచి, ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, కేరళ నుంచి ఇట్లా పరీక్షాధికారులు రావడం జరిగింది. విద్యార్థులు కూడా మనకి బీహారు, రాజస్థాను, మహారాష్ట్ర, ఆంధ్ర, తమిళనాడు చాలా ప్రాంతం విద్యార్థులు కూడా వస్తున్నారు. ఇది ఇంకా అద్భుతంగా జరగాలని చెప్పేసి, స్వామివారి అనుగ్రహం కావాలని చెప్పేసి చేయడం జరిగింది. ఈ పరీక్షల్లో ప్రధానంగా తీసుకున్నది ఏంటంటే ఇప్పటివరకు అన్నీ కూడా 50 రోజుల తర్వాత బీటెక్ విద్యార్థి రాహుల్ మృతదేహం ఐలాపూర్కు చేరింది. కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారం నిర్వహించారు. 50 రోజుల క్రితం హైదరాబాద్లో అదృశ్యమై సింగరాయకొండలో శవమై తేలిన బీటెక్ విద్యార్థి రాహుల్ మృతదేహం ఎటకేలకు స్వగ్రామం జగిత్యాల జిల్లా ఐలాపూర్ చేరడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కొరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ హైదరాబాద్లో చదువుకుంటూ మే నెలలో అదృశ్యమయ్యాడు. పేరెంట్స్ ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. అయితే ప్రకాశం జిల్లా సింగరాయకొండలో బావిలో రాహుల్ మృతదేహం లభించింది. స్థానికులు గుర్తించకపోవడంతో అనాథ మృతదేహంగా పోలీసులు అక్కడే పూడ్చిపెట్టారు. అక్కడ పోలీసులు సోషల్ మీడియాలో గుర్తు తెలియని మృతదేహాన్ని గురించి వైరల్ చేయడంతో కుటుంబ సభ్యులకు గుర్తించి రాహుల్దేనని నిర్ధారించుకొని రాహుల్ది ఆత్మహత్య కాదు, హత్య చేసి ఉంటారని ఆందోళనకు దిగారు. విచారణ చేపట్టిన పోలీసులు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించి మృతదేహానికి సంబంధించిన అస్థిపంజరాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో 50 రోజుల తర్వాత స్వగ్రామానికి చెందిన రాహుల్ మృతదేహం అస్థిపంజరానికి కుటుంబ సభ్యులు అశ్రునాయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా, నాణ్యంగా అందించడమే లక్ష్యంగా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. కామాన్పూర్, రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ గుండారం ఎంపీపీఎస్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కామాన్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నూతన తహసీల్దార్ కార్యాలయం, ఎస్ఆర్ ఓటు నమోదు ప్రక్రియ, పెంచికల్ పేట్ గ్రామంలోని సింగరేణి భూములు, రామగిరి నూతన తహసీల్దార్ కార్యాలయం, మేడిపల్లి ఇండస్ట్రియల్ పార్క్ స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుండారం ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి
వారికి అదనపు బోధన అందించాలని, ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలు పూర్తి స్థాయిలో అలవడేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్ బోధన, విద్యార్థుల హాజరు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులను పరిశీలించి విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. కమన్పూర్ మండలంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను యుద్ధ ప్రతిపాదకన పూర్తి చేసి ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త భవనం నుంచే తహసీల్దార్ కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలో జరుగుతున్న ఎస్ఆర్ ఓటర్ నమోదు ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎన్యుమరేషన్ పారాల డిజిటలైజేషన్ను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి దశను ఖచ్చితత్వంతో అమలు చేయాలని ఆదేశించారు. పెట్కల్పేట్ గ్రామంలోని సింగరేణి భూములను పరిశీలించిన కలెక్టర్ భూ వివాదాల పరిష్కారం కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో సమగ్ర భూ సర్వే నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. కమాన్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ లేబర్ రూమ్, వ్యాక్సినేషన్ విభాగాన్ని పరిశీలించారు. ఆసుపత్రి పనితీరును మెరుగుపరచడంతో పాటు ఓపీ సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని ఆరోగ్య సూచికలను నిర్దేశిత ప్రమాణాల మేరకు అమలు చేయాలని, వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని నర్సరీల నిర్వహణ తీరుపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ సునీల్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలోని డ్యాం వద్ద ఉన్న మున్సిపల్ నర్సరీలను స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ గత 6 సంవత్సరాల క్రితం పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటులో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నర్సరీలు ప్రస్తుతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. గతంలో ఎంతో అద్భుతంగా పచ్చదనంతో కలకలలాడిన నర్సరీలలో ఇప్పుడు సరైన నిర్వహణ లేక వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో రాబోయే మాసంలో పట్టణ ప్రజలకు ప్రతి ఇంటికి కనీసం 3 పూల పండ్ల మొక్కలను పంపించాల్సి ఉందని, అయితే ప్రజలకు అందించాల్సిన మొక్కల పెంపకంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. పచ్చదనం పెంపొందించే ఈ కార్యక్రమంలో ఇకపై ఎలాంటి అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం పాతర్లపల్లిలో భూభారతి రిసర్వేకు గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభకు అడిషనల్ కలెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, హుజరాబాద్ ఆర్టీఓ చెలకుమారి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తేజస్విని, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కిషన్ రావు పాల్గొని రైతుల సహకారంతో సర్వేను పూర్తి స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్తుల యొక్క ప్రతి గుంట భూమిని కూడా కొలతలు చేసి అందుకు సంబంధించిన కొలతలతో కూడిన నక్షపటమును ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులందరూ సాయంతో రిసర్వే పూర్తి చేస్తామని ప్రకటించారు. కేటీఆర్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్కు రైతుల సమస్యలు గుర్తుకు రాలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో మంత్రి అడ్లూరి పర్యటించారు. ఈ సందర్భంగా నందిమేడారం రచ్చపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. అధికారం దూరమైన తర్వాత కేటీఆర్ రైతుల పరామర్శ పేరిట డ్రామాలు ఆడుతున్నారని లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని మంత్రి ప్రశ్నించారు. ఒకవైపు ఎలనినో ప్రభావంతో వర్షాలు లేక రాష్ట్ర రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రైతులకు అండగా ఉండి వారికి మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత మరిచి ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. నందిమేడారం రిజర్వాయర్ నిర్మాణ సమయంలో నందిమేడారం గ్రామస్తులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని నాటి మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట ఇచ్చి తప్పారని మంత్రి ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. నీట్ పేపర్ లీక్ నిరసిస్తూ ఆందోళనకు దిగిన వారిపై లాఠీ చార్జీ చేసి గాయపరచడానికి నిరసిస్తూ చలో లోక్ భవన్ ముట్టడికి ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠారెడ్డి ఆధ్వర్యంలో వామపక్ష విద్యార్థి సంఘాలు హైదరాబాద్లో లోక్ భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. పేపర్ లీక్ దోషులను శిక్షించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసన తెలిపితే లాఠీ చార్జీతో అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. కొన్ని సంక్షిప్త వార్తలని చూద్దాం.
జగిత్యాల జిల్లాలో పట్టపగలు ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది. కొరుట్ల బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సును అపహరించి 4 వాహనదారులను గాయపరిచారు. కొరుట్ల బస్ స్టేషన్లో కల్లూరు మోడల్ స్కూల్ పిల్లలు తీసుకొచ్చేందుకు పార్కింగ్ చేసిన బస్సును గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. బస్ డ్రైవర్ టీ కోసం బయటకు వెళ్లగా బస్సులో ఎవరూ లేని సమయంలో చూసి దుండగుడు బస్సులు స్టార్ట్ చేసి నిజామాబాద్ వైపు పరిగెత్తించాడు. టీ తాగుతూ గమనించిన డ్రైవర్ ప్రవీణ్ తన బస్సును ఎవరు తీసుకెళ్తున్నారని చూసి బస్సులను వెంబడించాడు. బస్సును అపహరించిన వ్యక్తి స్పీడ్గా ఎదురుగా వచ్చిన వాహనదారులను ఢీకొట్టాడు. దీంతో 4 బైకిస్టులు గాయపడ్డారు. బస్ డ్రైవర్తో పాటు పోలీసులు మెట్పల్లి నుండి బస్సును చేజింగ్ చేశారు. చివరకు జిల్లా సరిహద్దు గండి హనుమాన్ దేవాలయం వద్ద చెట్టును ఢీకొట్టి ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. బస్సును అపహరించి తీసుకెళ్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రయాణికులు లేని బస్సులు అపహరించేందుకు యత్నించి పోలీసులు చిక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు లేదా విద్యార్థులు ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని ఆవేదన చెందుతున్నారు. బయట ఇన్గేట్ దగ్గర బస్ స్టాండ్లకు వెళ్ళే గేటు ఇన్గేట్ దగ్గర మేము హోటల్లో టీ తాగుతున్నాము. ఇన్గేట్ నుంచి నా బస్సు రావడం గమనించి టీ పక్కనెట్టేసి ఎవరైనా మెకానిక్ అట్లా తీసుకెళ్ళడానికి వచ్చిందా, ఏదైనా పని మీద తీసుకెళ్తుండేందా అని బయటకు తీసే వరకు మా మెకానికులు కాదు ఎవరో వేరే అతను పోయినట్టు గమనించి ఆ హోటల్ అతన్ని సాయం అడిగి ఆ బైక్ తోటి ఫాలో అవగా అక్కడ అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఒక బైక్ అతనికి కొట్టేసిండు. అతను సీరియస్గా ఉన్నాడు. ఈ మారుతి నగరు కాదు హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోలింగ్ వ్యాన్ ఎదురుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. సార్ ఇట్లా బస్సును ఎత్తుకపోతుంది ఎవడో తెలియదు అని చెప్పి అన్నమని వాళ్ళు ఫాలో అయితే వాళ్ళను ఆర్పేట దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఆ బస్సును కూడా గుద్దిండు. మేము ఇక్కడ దాకా ఫాలో అవుకుంటూ వచ్చినాము. ఇక్కడ పోలీసులు వాళ్ళను క్యాచ్ చేయడానికి ఫాలో అవుతుండ్రు. 2 బండ్లలో ఫాలో అవుతుండ్రు. ఇప్పుడు బస్సులో ప్రయాణికులు లేరు, ఎవరు లేరు. మేము అప్పుడే వచ్చి అక్కడ పెట్టినాము. మాడసులకు టైం ఉంది, ఇంకో 10 నిమిషాల టైం ఉందని చెప్పని మేము టీ తాగడానికి బయటకు వెళ్ళాం. కొన్ని మండలాల వార్తలు. కోరిన కోరికలు తెచ్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో దేవాదాయ శాఖ అధికారులు వర్ణయాగం ఘనంగా నిర్వహించారు. మేళ తాళాలతో కొండగట్టు ఆంజన కోనేరులోని వాటర్ను తీసుకొచ్చి ఆంజనేయ స్వామికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో కరువు తీర విస్తారంగా వర్షాలు కురేయాలని వర్ణయాగం వర్ణజపం నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి జితేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన వర్ణయాగంలో అంజనారెడ్డి ఆలయ అర్చకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు వర్ణజపం వర్ణయాగం నిర్వహించినట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. దేశ యువతపై లాఠీ చార్జ్ టియర్ గ్యాస్ ప్రయోగాన్ని ఖండించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. యాభై రోజుల తర్వాత ఐలాపూర్కు చేరిన బీటెక్ విద్యార్థి రాహుల్ మృతదేహం. కొరుట్ల మండలం ఐలాపూర్ అస్థిపంజరానికి అంతిమ సంస్కారం నిర్వహించిన కుటుంబ సభ్యులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారుగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కురుస్తున్న వర్షంతో సర్వత్రా హర్షం. అమెరికాకు చెందిన మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నుండి ప్రతిష్టాత్మకంగా గౌరవ డాక్టరేట్ అందుకున్న కరీంనగర్ డైరీ చైర్మన్ చలిమేడ రాజేశ్వరరావు. నేరాల పరిశోధనలో సీసీ కెమెరాల పాత్ర ప్రధానమైంది. ఒక్క సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానం. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన కరీంనగర్ సిపి గౌసలాం. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలి. రవాణా శాఖ అధికారులను ఆదేశించిన ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్. వర్షాల కోసం ముస్తాబాద్ లో మహాజలాభిషేకం. కప్పతల్లి ఆటలతో వర్ణదేవుడికి ప్రత్యేక పూజలు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్ణ యాగాలు, గ్రామ దేవతలకు జలాభిషేకాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి PGTPL.